హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 17 మనకు మన హీరోని ఇస్తారు. మన హీరో వచ్చేసి మనసులో అనుకుంటాడు, నా వేళ్ళని 27 సార్లు కట్ చేశారు వాళ్ళు, 63 సార్లు నా వెంకల కొట్టారు, 121 సార్లు నన్ను వాళ్ళు పొడిచారు. అలా మన హీరో తన మనసులో అనుకుంటాడు అన్నమాట. అప్పుడు మన హీరో చూన్నికి తను వచ్చేసి చాలా ఘోరమైన స్టేజ్ ఉంటాడు అన్నమాట. చూన్నికి మనకి కింద పిస్తారన్నమాట పోషన్స్ అని వాడినట్టు. అవన్నీ పోషన్స్ ఇచ్చేసి మన హీరో మీద వాడారన్నమాట. వాడు వచ్చేసి తన గాయం మీదకి ఆ పోషన్ పోసి గాయాన్ని తగ్గించి మళ్ళీ గాయం చేశారన్నమాట. వాడు వచ్చేసి తర్వాత చూపిస్తారు అన్నమాట మన హీరో చుట్టుపక్కల రథం అంత ఉండేది. అప్పుడు మన హీరో వచ్చేసి తన మనసులో ఉంటాడు అన్నమాట, ఈ ఐరన్ గిల్లి వాళ్ళకి చిక్కి నేను 4 రోజులైంది అని మన హీరో అనుకుంటుంటాడు తన మనసులో. తర్వాత మనకు అక్కడ సీన్ గా చేసి వేరే సీన్ నింపిస్తారన్నమాట. ఐరన్ షీల్డ్ గిల్లు మొత్తం మన హీరో ముందు నిలబెంటది అన్నమాట. అప్పుడు ఐరన్ షీల్డ్ పక్కన ఉంటాలి అతను వచ్చేసి ఒక అతను గిల్డ్ మాస్టర్ ఐరన్ షీల్డ్, ఇతను చూస్తుంటే చాలా మొండిగా ఉంటున్నాడు అని ఐరన్ షీల్డ్ చెప్తాడు. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి అతను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా అతనితో ఫైటింగ్ చేసి తన్ని ఓడించేవాడిని, అప్పుడు ఇతను చంపేవాడిని, కానీ ఇతను చాలా వీక్ గా ఉన్నాడు అలా ఐరన్ షీల్డ్ చెప్తా అంటే మన హీరో వచ్చేసి వింటాడు అన్నమాట. తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి తన పక్కన అతనితో బ్రూస్ వెళ్లి అతని కత్తిలు పోయి తేపంటాడు అన్నమాట. ఐరన్ షీల్డ్ వచ్చేసి అతనితో అప్పుడు బ్రూస్ వచ్చేసి ఆ 2 కత్తిలు తేవాలా గిల్డ్ మాస్టర్ అని చెప్పేసి మన ఐరన్ షీల్డ్ చెప్తే ఐరన్ షీల్డ్ వచ్చేసి ఒకటి చాలే బ్రూస్ అంటాడు అన్నమాట. నేను ఆ 2 కత్తిల్ని కరిగించి కొత్త కత్తిలు చేసి తర్వాత వాడదాం అనుకున్నాను, కానీ నా మనసుని ఇప్పుడు మార్చుకున్నాను. అతను వ్యక్తికి నా చేతిలో చచ్చిపోవడానికి అర్హుడే అతను. నేను ఈ కత్తితోనే నేను చంపుతాను, నేను ఇక్కడనే చంపి బోచిపెట్టాను అనుకో. ఈ గేట్ పోయిన తర్వాత అంటే ఈ గేట్ క్లియర్ అయిన తర్వాత అనమాట, ఇది ఒక హిస్టరీలలో నిలిచిపోతాలే అంటాడన్నమాట. గేట్ లో బోచడం ఇది ఒక ప్లేయర్ కి గౌరవమైన మరణం. అలా ఐరన్ షీల్డ్ మన హీరో తెచ్చిపోయిన తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరో కత్తుల్లే లూని తీసుకుంటాడు అన్నమాట తన చేతులకి. ఐరన్ షీల్డ్ వచ్చేటప్పుడు నేను బాగా చంపుతాడన్నమాట. మన హీరో వచ్చేసి ఆ కత్తి తీసుకొని మన ఐరన్ షీల్డ్ మన హీరో కడుపు దగ్గర పెడతాడన్నమాట. అలా పెట్టి పొడిస్తాడన్నమాట మన హీరో వచ్చేసి ఐరన్ షీల్డ్. అప్పుడు మన హీరోని పిస్తారన్నమాట మనకు వచ్చేసి. ఆ సమయంలో మన హీరోకి వచ్చేసి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ లూ ఈగోతో మీకున్న లింకుల్లే అది వచ్చేసి రిజిస్టర్ అయిందని చెప్పేసి మన హీరోకి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అప్పుడు మన హీరో చూస్తాం అనమాట. మన హీరో వచ్చేసి ఆ సమయంలో ఈజీగా తాడుతుంటాడు అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి లేచి లూ కత్తి పట్టుకుంటాడు అనమాట. మన హీరో వచ్చేసి అలా లూ కత్తిని పట్టుకొని మన హీరో ఐరన్ షీల్డ్ సైడ్ మన హీరో వచ్చేసి కత్తిని పొడదామని ట్రై చేస్తాడు అనమాట. అప్పుడు మనకు రోజ్ చూస్తాడు అనమాట. రోజ్ వచ్చేసి మన హీరోని చూసి ఏంటి బాగుంటాడు అనమాట. అలాగే బ్రూస్ అలాగే టీం మొత్తం షాక్ లో ఉంటారు అనమాట. తర్వాత మన హీరోని చూస్తాడు అనమాట. లూ కత్తితో చంపుదామని ట్రై చేసి ఐరన్ షీల్డ్ ని. ఐరన్ షీల్డ్ వచ్చేసి జస్ట్ తన చేత్తో ఆపుతాడు అనమాట లూ కత్తిని వచ్చేసి. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి ఓ నీ బలం నువ్వు దాబెట్టుకున్నావా, నేనే ఆశ్చర్యపోలేదు, నేను డీమన్ కింగ్ అనేది ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి ఆ డీమన్ కింగ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా. నాకు తెలిసి తను నేను జస్ట్ వాడుకుంది. ఇప్పుడు మన హీరో వచ్చి చాలా కోపంగా ఉంటాడు ఐరన్ షీల్డ్ దిక్కు. అప్పుడు మన హీరో తన మనసులో అనుకుంటాడు అన్నమాట, అతనికి అసలు ఏం కాలేదా, ఎలా పెడబాను మన హీరో ఆలోచిస్తా ఉంటాడు అన్నమాట. ఐరన్ షీల్డ్ వచ్చేసి అప్పుడు నువ్వు అసలు ఎలా ఏం చేసి సాధించావు, అది ఆఖరికి డీమన్ కింగ్ కూడా చేయలేదు అంటాడు అన్నమాట. ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోతో అంటే అతను వచ్చేసి ఆ కత్తి గురించి మాట్లాడతాడు అన్నమాట. లూ కత్తి గురించి అంటే ఆ కత్తి పవర్స్ మన హీరో తప్ప ఎవరు వాడలేరు కదా, దాని గురించి మాట్లాడతారన్నమాట. తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కలదు దాని గురించి అంటాడన్నమాట మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చి తన మనసులో ఉంటాడంటే మామూలుగా అయితే నేను దాన్ని వాడకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నాకు ఇంకో ఛాన్స్ లేనట్టు ఉంది, అది వాడాల్సిందే ఖచ్చితంగా ఉంటాడు మన హీరో వచ్చేసి. హీరో వచ్చేసి మన హీరోకి థ్రెడ్ ఇచ్చిన తల్లే దాని గురించి ఆలోచిస్తారన్నమాట మన హీరో వచ్చేసి. అంటే అది యూజ్ చేస్తే మన హీరో వచ్చేసి గేట్ స్టార్టింగ్ వెళ్తేలే అందుకే అనమాట. మన హీరో కత్తి పెట్టింటే ఆ ఐరన్ షీల్డ్ మీద దాన్ని వచ్చేసి దూరం నుంచి చూస్తుంది అనమాట. యూరప్ ఎత్తిన వచ్చేసి మనం దాడి చేయబోతున్నాం అని చెప్పేసి ఎత్తిన వచ్చేసి వాళ్ళు టీం చెప్తుంది అనమాట. మన ఐరన్ షీల్డ్ హీరో కత్తిని పట్టుకుంటారు, అతను చేయి మీద బాణం వేస్తారన్నమాట. వాళ్ళు వచ్చేసి మన ఐరన్ షీల్డ్ చూసారన్నమాట, ఏంటి బాణం దిగిందని చెప్పేసి. ఈ బాణం చూస్తుంటే ఆర్టమిస్ బాణం లాగా ఉంది, అంటే ఎతిన అనుకొని మన ఐరన్ షీల్డ్ చూసాడన్నమాట అటు సైడ్. అప్పుడు ఎతిన నుండి బాగానే గెస్ట్ చేసేవి చాలా రోజులు చూసి ఐరన్ షీల్డ్ అంటదన్నమాట. ఇతను వచ్చేసి మన ఐరన్ షీల్డ్ తో మన ఐరన్ షీల్డ్ కి బాణం తగిలింటే బాణం వచ్చేసి ఐరన్ షీల్డ్ జస్ట్ చేత్తో విరగొడతాడు అన్నమాట. ఆ ఐరన్ షీల్డ్ నుండి చూస్తుంటే మాత యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారని చెప్పేసి ఎత్తిన వచ్చేసి మన ఐరన్ షీల్డ్ చెప్తాడన్నమాట. దీని వల్ల నాకు పెద్దగా ఏం కాదంటాడు అన్నమాట ఐరన్ షీల్డ్ వచ్చేసి ఎత్తినతో. ఆ మాట విని ఎత్తిన వచ్చేసి ఏం చెప్తుందంటే నువ్వు ఇప్పుడు బాగా జోకులు వేస్తున్నా ఉంటది అన్నమాట. ఎత్తిన వచ్చేసి ఐరన్ షీల్డ్ తో మనం యుద్ధం చేయని సమయం ఉందే, మనం చాలా సార్లు యుద్ధం చేసాం కదా, అలా ఎత్తిన ఐరన్ షీల్డ్ తెస్తుంది అన్నమాట. అలా చెప్పిన తర్వాత ఎత్తిన వచ్చేసి తన ఆయుధం తీసుకుని వచ్చేసి విసిరేస్తుంది అన్నమాట మన ఐరన్ షీల్డ్ దిక్కు. ఆయుధం వచ్చేసి చాలా ఫోర్స్ గా అలాగే స్పీడ్ గా వస్తుంది అన్నమాట మన ఐరన్ షీల్డ్ దిక్కు. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి తన కత్తి ఉంటాలే దాన్ని తీసుకొని జస్ట్ కింద పెడతాడు అన్నమాట భూమి మీద. అలా పెట్టగానే ఏమవుతుందంటే ఒక షీల్డ్ లెక్క వస్తుంది అన్నమాట మన ఐరన్ షీల్డ్ ముందర వచ్చేసి. అప్పుడు ఆయుధం వచ్చి ఎత్తిన అది తగులుకుంటది అన్నమాట దాని షీల్డ్ కి. ఆ 2 పవర్లు తగిలడం వల్ల చుట్టుపక్కల పెద్ద గాలి వస్తుంది అన్నమాట. దాని వల్ల అన్ని ఎగిరిపోతుంటారు అన్నమాట చెట్లు వచ్చేసి. మన హీరో తిక్కు కూడా గాలి వల్ల పెద్ద దుమ్ము వస్తుంది అన్నమాట మన హీరో తిక్కు. మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అప్పుడు మన ఐరన్ షీల్డ్ ఉండి ఆ స్పైని పట్టుకో ప్రాణాలతో అంటాడు అన్నమాట. నాకు వంత పని అంటాడు అన్నమాట ఐరన్ షీల్డ్ వచ్చేసి రోజెస్తో. అప్పుడు రోజెస్ వచ్చేసి సరే సార్ అంటాడు అన్నమాట మన ఐరన్ షీల్డ్ తో వచ్చేసి. మన ఐరన్ షీల్డ్ ముందర గాలి లెక్క వస్తాలే మన ఐరన్ షీల్డ్ వచ్చేసి తన కత్తిని తీసుకొని జస్ట్ అలా తను కోస్తాడు అన్నమాట తన ముందర ఉండే పవర్
వచ్చేసి అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి ఈ రోజుతో దీన్ని ఇక్కడనే ఎండ్ చేద్దాం అంటాడు ఈ యుద్ధాన్ని ఎథెనాతో వచ్చేసి. అప్పుడు మనకి ఎథెనా అనిపిస్తారు అన్నమాట. ఎథెనా వచ్చేసి సరే ఇక్కడనే ముగిద్దాం ఉంటది అన్నమాట ఈ రోజుతో. అలా ఎథెనా గ్రూప్ అలాగే ఐరన్ షీల్డ్ గ్రూప్ వచ్చేసి యుద్ధం చేసుకుని సిద్ధమవుతారన్నమాట. మనకు పైన చూపిస్తారు అన్నమాట యుద్ధం ఎలా జరుగుతుందని చెప్పేసి. అలా అక్కడ యుద్ధం జరుగుతుంటే మన రోడ్స్ వచ్చేసి దూరం నుంచి చూస్తాను అన్నమాట యుద్ధాన్ని వచ్చేసి. అప్పుడు రోడ్స్ వచ్చేసి ఇలా అంటాడన్నమాట, నాకు ఆ యుద్ధం చేస్తుంది కూడా అనిపిస్తుంది, వాళ్ళ యుద్ధం చాలా ఘోరంగా వేసుకుంటారు అనిపిస్తుంది నాకు వచ్చేసి అని కొన్ని రోజు అనుకుంటాడన్నమాట. వాళ్ళు నిజంగా చూనికి రాక్షసులు లెక్క ఉన్నారు ఆ యుద్ధంలో. ఏదైనా కావచ్చు, ఐరన్ షీల్డ్ గిల్లు వాళ్ళు చాలా బాగా యుద్ధం వచ్చేసి వాళ్ళు ఓడిపోరు. అలా అనుకుంటూ మన హీరోతో వచ్చేసి ఏంటి నేను చెప్పింది నిజమే కదా అని మన హీరోతో వచ్చేసి రోయర్స్ అంటాడన్నమాట. మన హీరో వచ్చేసి లూక్ అతను పడుకొని చూస్తుంటాడన్నమాట అతని దిక్కు. రోయర్స్ ని మన హీరోతో చూస్తుంటే నువ్వు నిలబడి ఒకటే చేయగలనుకుంటా ఇప్పుడు, అది కూడా చాలా కష్టంగా ఉంటది ఇప్పుడు నీకు అని మన హీరోతో రోయర్స్ అంటాడన్నమాట. అలాగే మా గిల్లి మాస్టర్ చెప్పాడు నేను ప్రాణాలతో పట్టుకోమని చెప్పి. నేను పెద్దగా పట్టించుకున్నది, దాని బదులు అతను ఏం చెప్తానంటే నేను ప్రమాదం శాత్తు చంపాను గిల్లి మాస్టర్ ఐరన్ షీల్డ్ అని చెప్తానని చెప్పేసి చెప్తాడన్నమాట మన హీరోతో. రోయర్స్ వచ్చేసి అలా మాడుతూ మన హీరోతో రోయర్స్ వచ్చేసి తర్వాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి చాలా స్పీడ్ గా మన హీరోని వస్తాడన్నమాట. వెనకడికి వచ్చి చంపుతా ఉంటాడన్నమాట మన హీరోని. అప్పుడు రోయర్స్ ని మన హీరోతో నేను ప్రాణాలతో విడిచిపెట్టను, ఎందుకంటే నా నిజమైన స్వభావాన్ని నువ్వు చూసావు కాబట్టి అలా మన హీరోతో రోయర్స్ చెప్తాడన్నమాట. అలా చెప్పిన తర్వాత రోయర్స్ వచ్చి ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని వచ్చి మన హీరో తలలో దాన్ని ట్రై చేస్తాడన్నమాట. అది చూసి మన హీరో ఏం చేస్తాడంటే మన హీరోని గట్టిగా అడుస్తాడన్నమాట రిఫ్లెక్ట్ అని చెప్పేసి. అప్పుడు ఏమైతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మన హీరోకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట సిస్టమ్ నుంచి, బర్న్ హార్ట్ అనేది రిఫ్లెక్టింగ్ చేసింది డ్యామేజ్ అని వస్తుంది అన్నమాట. అప్పుడు రోయర్స్ వచ్చి చూస్తున్నాడు అన్నమాట ఏంది బా అని చెప్పేసి. అప్పుడు పెద్ద బ్లో వస్తుంది అన్నమాట. మన రోయర్స్ వచ్చేసి ఎగిరి పడిపోయాడు అన్నమాట. మనం చూపిస్తారన్నమాట రోయర్స్ వచ్చేసి ఒకసారి పడిపోయాడు అన్నమాట. అలా పడిపోయిన రోయర్స్ కొంచెం ముందు మన హీరో ఉంటాడు అన్నమాట. మన హీరో వచ్చేసి రోజు చూస్తున్నాడు అనమాట. అప్పుడు మన హీరోకి వచ్చేసి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. బర్న్ హార్ట్స్ మొత్తం తన పవర్ ని మొత్తం వాడేసింది అసలు, ఇంకా బర్న్ హార్ట్ పవర్ లేని నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఆ సిస్టమ్ నుంచి మన హీరోకి ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. బర్న్ హార్ట్ అనేది నాశనం అనిపేసి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అంటే మన హీరో దగ్గర బర్న్ హార్ట్ వెళ్ళా దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. ఆ లిమిట్స్ దాడిపోయింది అనమాట. బర్న్ హార్ట్ ఈగో వచ్చేసి ఈగో లాస్ట్ లా కాదు కదా, బర్న్ హార్ట్ ఈగోని హ్యూమన్ తయారు చేశాడు కాబట్టి అందుకని దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. దాని లిమిట్స్ దాటిపోయింది కాబట్టి అది అంతం అయిపోయింది అనమాట. మన హీరో సిస్టమ్ పంపించిన నోటిఫికేషన్ చూసి ఏంటి బర్న్ హార్ట్ నాశనమేడా అని చూస్తుంటాడన్నమాట. ఇక్కడికి 17th చాప్టర్ అయిపోయింది.